హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. అయిన తర్వాత వాళ్ళకి సాయం చేస్తున్నారు, వీళ్ళకి సాయం చేస్తున్నారు, ఆ మంచి పని చేశారు, ఈ మంచి పని చేశారని చాలా మాట్లాడుకుంటున్నాం. అక్కడెక్కడో డయేరియాతో కొంతమంది చనిపోతే వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. అడవి బిడ్డలకు వాళ్ళకు కరెంట్ ఇచ్చారు, రోడ్లు ఇచ్చారు. అట్లా ఎక్కడ ఏ అవసరం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు నేనున్నానంటూ ముందుకెళ్తా ఉన్నారు. తన సొంత నిధులతో కొన్ని చేస్తున్నారు, ప్రభుత్వ నిధులతో కొన్ని చేస్తున్నారు. శాశ్వతమైన పథకాలు, శాశ్వతమైన అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తా ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరుతోటి జలధార అని చెప్పేసి గోదావరి జిల్లాలో దాహార్తిని తీర్చే పథకం తెచ్చారు. అలాగే ప్రకాశం జిల్లాలో మరొక పథకాన్ని తీసుకొచ్చారు, జల్ జీవన్ మిషన్ ద్వారా. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే చెప్పుకోవటానికి చాంతాడంతున్నాయి. ఏముందిలే, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు అని మనం అనుకోవచ్చు. కానీ గతంలో ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయినాయి? ఎస్పెషల్లీ ఇవాళ ఒక పెద్ద ఆయన స్టేట్మెంట్ చూశారు. మడకశిర ఎమ్మెల్యేగా ఆయన దాదాపుగా 15 సంవత్సరాలు పనిచేశారు. మడకశిర ఎమ్మెల్యేగా చేశారు. సబ్జెక్టు కరెక్షన్, మడకశిర అలాగే కళ్యాణదుర్గం ఆ పక్క నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా రమారమి 20 ఏళ్ల పాటు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక యోధుడైన మంత్రి, యోధుడైన నాయకుడు. దాదాపుగా 10 ఏళ్ల పాటు ఆయన వివిధ శాఖలు చేశారు. రెవెన్యూ శాఖ చేశారు, అలాగే అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ చూశారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన నాయకుడు. పైగా ఆఫ్టర్ రాజశేఖర్ 2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు కూడా దాదాపుగా 6 ఏళ్ల పాటు నిర్వహించారు. ఆయన ఎవరో కాదు, రఘువీరారెడ్డి. రఘువీరారెడ్డి అంటే మనకి ఒక మంచి నాయకుడే గుర్తొస్తాడు. ఆయనేం అవినీతి పరుడుగా, ఆయన ట్రాక్ రికార్డ్ ఏం చెత్తగా ఉండదు. చాలా మంచి వ్యక్తిగా ఉంటుంది, చాలా కష్టపడతాడు ఆయన. నిజంగా ఒక ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తి. రఘువీరారెడ్డి అంటే ఒక మంచి నాయకుడు అనేది అందరికీ స్ఫురిస్తుంది. అలాంటి రఘువీరారెడ్డి కూడా చేయలేని పని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేశారు. సాక్షాత్తు స్వయంగా రఘువీరారెడ్డి గారు ఆ మాట చెప్పారు. మడకశిర నియోజకవర్గానికి చెందిన దీపిక మనకు తెలుసు, అంధుల క్రికెట్ ఉమెన్ జట్టుకి ఆవిడ కెప్టెన్. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళందరినీ పిలిపించుకున్నారు. అందులో 2 తెలుగు అమ్మాయిలు ఉన్నారు. ఒకళ్ళు అటువైపు పాడేరు ఆ ప్రాంతాల్లో, ఒకళ్ళేమో మడకశిర. చూడండి, ఇద్దరు కూడా ఆల్మోస్ట్ వెనకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే. సో అస్సలు అభివృద్ధి అంటే ఎరగని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. చివరికి ఆ పాడేరులో అమ్మాయికి ఇల్లు కూడా లేదు, అసలు ఇల్లు లేదు, కనీసం సరైన సామాన్లు ఇంట్లో లేవు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటిని అంతా చక్కదిద్ది వాళ్ళన్నీ కూడా రకరకాల ఇంట్లో ఉండాల్సిన వస్తువులన్నీ కూడా పంపించారు. అలాగే దీపిక ఒక మాట అడిగింది, సార్ మా గ్రామానికి అనుసంధానం చేసే రోడ్డు లేదు సార్ అని చెప్పి. అరే, అమ్మాయి ఎంత చక్కగా అంటే తన కోసం కాకుండా తన ప్రజల కోసం, తన గ్రామం కోసం అడిగిందని చెప్పేసి వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి 6.2 కోట్ల రూపాయలతో వెంటనే గంటల వ్యవధిలో శాంక్షన్ చేశాడు. ఇవాళ మొత్తం ఆర్డర్స్ వెళ్ళి టెండర్ పిలుస్తున్నారు, పనులు త్వరలో మొదలు పెడతారు. సో ఇది ఆ రోజు సంచలనమైంది. పవన్ కళ్యాణ్ గారు అడిగినదే తడవుగా పనిచేశారని ఆ అమ్మాయి చెప్పింది. దీపిక, మా నాన్నతో మాట్లాడుతున్నట్టుందని, మీతో మాట్లాడుతుంటే అంత ప్రేమగా చూస్తున్నారు మీరు. పైగా మీకు చెప్పగానే ఎవరైనా ఏ కష్టంలో ఉన్నారని స్పందిస్తారు సార్, మీరు చాలా చూశాను సార్ నేను, కాబట్టి నేను ఒక కోరిక అడగాలనుకుంటున్నాను సార్ అని అడిగింది అమ్మాయి. అడిగితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అయితే ఈయన రఘువీరారెడ్డి గారు ఒక మాట అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు ఒక 3 దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో రాజకీయ నాయకుడిగా ఉన్నారు ఆయన. ఆయన చెయ్యలేని పని ఈ దీపిక ద్వారా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఈ విషయాన్ని ఆయన చెబుతూ దీపికను అభినందించారు. ఆ అమ్మాయి కదా అడిగింది, అక్కడ సమస్యని చెప్పింది ఆ అమ్మాయి కదా. దీపికను అభినందిస్తూ నేను చేయలేని పనిని దీపిక చేసింది అని చెప్పారు ఆయన. దీపిక చేసిందంటే దీపిక ఎవరి ద్వారా చేయించుకుందా పని? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ద్వారా చేయించుకుందా పని. మరి ఇంతకాలం అక్కడ రఘువీరారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి ఎందుకు చేయలేకపోయారు? అలాగే అడవి బిడ్డలకు ఇంతకాలం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మళ్ళీ పదే చెప్తాను. ఎందుకంటే నేను మంచి చెప్పకపోతే ప్రశ్న లాంటి వెధవలు ఈ సమాజంలో చిచ్చు పెడతారు. చివరికి పిఠాపురంకి వెళ్ళి
చిన్న పిల్లల మధ్య కూడా చిచ్చు పెట్టి కుల భావనలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటే ఎంత నీచులు ఉన్నారు చూడండి సమాజంలో. అలాంటి నీచులు ఉన్న సమాజంలో మంచిని పదే పదే 10 సార్లు చెప్పి తీరాలి. సో అడవి బిడ్డలకి కరెంటు లేకపోవడం ఏంటండి విచిత్రంగా, అక్కడ కరెంటు తీసుకొచ్చాడు ఆయన. వాళ్లకు డోలీల్లో వెళ్ళే వాళ్ళు డోలీల మూత లేకుండా రోడ్లు వేసాడు ఆయన. మరి స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా ఎందుకు వాళ్ళ కష్టాలు నెరవేరలేదు? ఎందుకు దీపిక వాళ్ళ ఊరికి ఎందుకు రోడ్డు లేదు? అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి పని మీరు ఆలోచించండి, అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో హేటర్స్ కూడా పంపించాలి, హేటర్స్ కూడా ఆలోచించాలి. నేను అంటుంది కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేశారన్న దుగ్ధతో ఎవరు ఆలోచించద్దు దయచేసి. మీరు ఎలా ఆలోచించాలంటే ఒక నాయకుడు ఒక పౌరుడిగా మీరు ఆలోచించండి. ఒక నాయకుడు చేయాల్సిన పని ఏంటి? ఎందుకు మనం రాజకీయ నాయకులు ఎన్నుకుంటాం? వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు తీరుస్తారనే కదా. మరి ప్రజల సమస్యలు తీర్చకుండా ఏళ్లకేళ్లు దశాబ్దాల తరబడి వాళ్ళ సమస్యలు తీరలేదంటే అర్థం ఏంటి? వీళ్ళెవరు పని చేయనట్టే కదా అర్థం. ఒకవేళ వీళ్ళకి పని చేయాలన్నా కానీ ఏదో అడ్డంకులు ఉన్నాయనే కదా అర్థం. సో అడ్డంకులనే అధిగమించి పనిచేసేవాడే కదా నాయకుడు. ఆ నాయకత్వం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అందించారు కదా. అనుభవం లేదు ఆయనకి, అనుభవం లేదు నీకు, నువ్వు కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకలేవు. ఏంటి మాటలన్నీ? వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? ఈయన ఎక్కడున్నాడు? అరే అడవి బిడ్డల గుండెల్లో ఉన్నాడు ఈయన. కొన్ని వర్గాలకు దేవుడైపోయాడు ఈయన. అమరజీవి పొట్టి శ్రీరాముల పేరు పెట్టాలన్న స్పృహ ఎందుకు రాలేదు? ఎంతసేపటికి వాళ్ళ నాయకుల పేర్లు పెట్టుకునేదే తప్ప అమరజీవి పొట్టి శ్రీరాములు ఈరోజు మనం ఒక ఆత్మగౌరవంతో బతుకుతున్నామంటే మనకు ప్రత్యేక రాష్ట్రం రావటమే కదా. మరి ప్రత్యేక రాష్ట్రం వచ్చిందంటే దానికి ఆయన కృషి ఫలితమే కదా. మరి ఆయన పేరు మనం ఎన్నిసార్లు ఉచ్చరించినా తప్పేముంది? ఎన్నోసార్లు ఉచ్చరించాలి ఆయన పేరు, ఎన్నిసార్లు ఉచ్చరించినా తప్పలేదు. అలాంటి అమరజీవి పొట్టి శ్రీరాముల్ని ఒక కమ్యూనిటీకి తోసేసి ఆ కమ్యూనిటీ వాళ్ళు వైశ్య కమ్యూనిటీ వాళ్ళు ఏదో చేసుకోవడం తప్ప ప్రభుత్వాలు ఎక్కడ ఆయనకి సముచితమైన స్థానం ఇచ్చే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అమరజీవి జలధార పేరుతోటి ఇవాళ ఆయన స్మరించుకుంటున్నాడు. పోలవరంకి ఆయన పేరు పెట్టమన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరండి ఇలాంటి నాయకుడు ఉంటారు? మరి ఈ నాయకుడి గురించి మనం చెప్పుకోవద్దా? రఘువీరారెడ్డి కాకలు తీరిన యోధుడు రఘువీరారెడ్డి. అలాంటి వ్యక్తికి సాధ్యం కానిది పవన్ కళ్యాణ్కి ఎలా సాధ్యమైంది? క్వశ్చన్ వేసుకోండి ఎవరైనా కానీ. సంకల్ప బలం అండి ఇక్కడ, సంకల్ప బలం. చాలామంది ఐఏఎస్ అధికారులు నేను చూశాను, రూల్ ప్రకారం వెళ్ళే ఐఏఎస్ అధికారులు చాలామంది ఉంటారు, అవినీతి చేసే ఐఏఎస్ అధికారులు చాలామంది ఉంటారు. కానీ జనం కోసం తాపత్రయపడి రూల్స్ని అతిక్రమించి కూడా జనం కోసం మంచి చేసే ఐఏఎస్ అధికారులు కొంతమంది, కన్నాభిరాలు లాంటి వాళ్ళు కొంతమంది ఐఏఎస్ అధికారులు చరిత్రలో అలా 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 నిలిచిపోతారు. అలాగే నాయకులు కూడా రూల్స్ని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసే నాయకుడు చరిత్రలో అలా నిలిచిపోతాడు. సో పవన్ కళ్యాణ్ గారు అలా నిలిచిపోయే నాయకుడిగా రూపాంతరం చెందుతున్నారు. ఇవాళ కాకలు తీరిన యోధులకు కాని పనులు పవన్ కళ్యాణ్ ఎలా చేసి చూపిస్తున్నారు? ప్లీజ్ ఆలోచించండి, హేటర్స్ ఆలోచించండి దయచేసి. మీరు జగన్ ఫ్యాన్ అయి ఉండొచ్చు, ఇంకొకరు ఫ్యాన్ అయి ఉండొచ్చు, మీరు మీ కులం కావచ్చు, ప్రాంతం కావచ్చు, ఏమైనా కావచ్చు, దానికి అఫిలియేట్ అయ్యి మీరు ఎవరికో ఒకళ్ళకి మీరు మద్దతు ఇస్తూ ఉండొచ్చు, ఫ్యాన్స్గా ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఎవరికైనా సహాయం చేయటానికి ఆపదలో కష్టాల్లో ఉన్నాను అంటే వెంటనే రంగంలోకి దూకి పనిచేసే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోని గర్వంగా చెప్పొచ్చు. ఒక మంచోడు గురించి మనం చెప్పకపోతే అది కూడా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆలోచించండి మిత్రులారా, హేటర్స్ దయచేసి ఆలోచించండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది? పవన్ కళ్యాణ్ గారిని మనం మరింత కాలం మనం అసెంబ్లీలో చూస్తే, ఇంకా ముఖ్యమంత్రి స్థానంలో ఆయన చూస్తే ఇంకెన్ని మార్పులు వస్తాయో, రాష్ట్ర భవిష్యత్తు ఎలా మారుతుందో, స్థితిగతులు ఎలా మారతాయో, ప్రజల బడుగు బలహీన వర్గాల జీవితాలు స్వర్ణమయమవుతాయి. ఈ వాక్యం రాసి పెట్టుకోండి. బడుగు బలహీన వర్గాల కుటుంబాల జీవనం స్వర్ణమయమవుతుంది. ఈ వాక్యం రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చూడండి, మొత్తం చరిత్ర రాసి పెడతాడు. ఇది గ్యారంటీ. నమస్తే.